చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం. చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పాపమునిదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమునిదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము వాక్య భాగాన్ని గమనిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం ధ్యానం చేద్దాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఒక రోజున యెరికో పట్టణములో ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాం.
ఎరికో పట్టణము అనగా ఆ రోజుల్లో ఒక ప్రధానమైనటువంటి వర్తక కేంద్రముగాను, పన్నులు వసూలు చేసే ప్రాంతంగాను ఈ పట్టణం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హీ ఎంటర్డ్ జెరికో అండ్ వాజ్ పాసింగ్ త్రూ అండ్ దెర్ వాజ్ ఎ మ్యాన్ నేమ్డ్ జక్కయాస్. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆ ఊరిలోనికి దేవుడు ప్రవేశించినప్పుడు, అనగా యేసు ప్రభువారు ప్రవేశించినప్పుడు ఏదో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉన్నది. దెర్ వాజ్ ఎ మ్యాన్, అక్కడ ఒక మనుష్యుడు ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే ఆ పట్టణంలో అనేకులు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక వ్యక్తిని గురించి దేవుని వాక్యము సూటిగా సెలవిస్తూ ఉన్నది. ఏమిటి? పాలస్తీనా దేశంలో రోమన్ చక్రవర్తుల పరిపాలనలో ఈ యెరికో పన్నులు వసూలు చేసే ప్రాంతంగా, ప్రధాన నగరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో రోమన్ చక్రవర్తులు మరి ఈ బాధ్యతను ట్యాక్స్ కలెక్టర్లకి, అనగా యూదుల్లో ఇతర జాతుల్లో ఉన్నటువంటి వారిలో ధనికులైన వారిని ఈ పన్నులు వసూలు చేసే విభాగం అప్పగించినట్లుగా, అనగా ఆనాటి కాలంలో స్థితిమంతులైన వారికి ఈ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో ఈ ట్యాక్స్ కలెక్టర్స్, అనగా సుంకము పన్నులు వసూలు చేసే ఈ బాధ్యత ఎవరైతే తీసుకొని ఉంటారో వారు ఆ ప్రాంతానికి అధికారులుగాను, ఆ ప్రాంతంలో ముఖ్యులుగాను, స్థితిమంతులుగాను ఉన్నట్లుగా ఆనాటి సమాజములు వారిని గుర్తించి వారు చేస్తున్న వృత్తిరీత్యా, అనగా వారు అధికమైన పన్నులు వసూలు చేసి ఇతరులను, అనగా ఆనాటి సమాజంలో ఉన్న సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలుగజేస్తున్న దృష్ట్యా ఆనాటి ప్రజలు ఈ ట్యాక్స్ కలెక్టర్స్ను, అనగా పన్నులు వసూలు చేసే వారిని అసహించుకున్న స్థితిలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వాక్యం అంటూ ఉన్నది, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు అని మనకి లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ఈయన ఆ ప్రాంతానికే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గాను మరియు రిచ్ పర్సన్, ధనవంతుడుగాను ఉన్నట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. అతని పేరేమిటి? జక్కయ్య. జక్కయ్య అనే పదానికి అర్థము పవిత్రుడు, పరిశుద్ధుడు అని అర్థం. మూడో వాక్యాన్ని గమనించినట్లయితే ఈ ధనికుడైనటువంటి చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను, గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. హీ వాజ్ స్మాల్ ఆఫ్ స్టేచర్, అంటే ఆకారానికి పొట్టివాడైనందున జనులు గుంపు కూడినందున యేసు ప్రభువారిని స్పష్టంగా చూడలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనకు ఆ వాక్య భాగం నుండి అర్థమవుతున్నది. అంటే ఆకారాన్ని బట్టి, అనగా స్థితిని బట్టి ఈయనకు తన యొక్క స్టేచర్, అనగా నిర్మాణము యేసు ప్రభువారిని చూడనీయకుండా ఆటంకపడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ యేసు ప్రభువారిని చూడాలన్న కోరిక ఆ మనిషిలో నుండి తొలగిపోలేదని ఈ సమయంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఆనాటి రోజుల్లో ఈయన స్థితిమంతుడని మరియు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని, అనగా ఉన్నతమైన పదవిలో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే అర్థం ఏమిటి? ఎంతో బిజీగా ఉండే పర్సన్ ఈయన. హీఈస్ నాట్ ఆర్డినరీ. ఈ వ్యక్తి ఎంతో
బిజీ పనులపైన ఆనాటి రోమన్ చక్రవర్తుల పరిపాలన కింద ఉన్నటువంటి గొప్ప ఆఫీసర్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత బిజీ పర్సన్ అయినప్పటికీ యేసు ప్రభువారిని గురించి ఎరిగి తెలుసుకోవాలని, ఆయనను చూడాలని కోరుకున్న విధానాన్ని మనము అభినందించక తప్పట్లేదు. ఆ వ్యక్తిని అభినందించక తప్పదు. కారణం ఏంటంటే అంత బిజీ పర్సన్ అయినప్పటికీ, అంత స్థితిమంతుడు అయినప్పటికీ ఆ వ్యక్తి యేసు ప్రభువు బోధనలు విని ఉంటాడు. యేసు ప్రభు యొక్క అద్భుతాలను, ఆయన చేస్తున్న మహత్కార్యాలను, ఆయన అనేక మందిని వారి జీవితాలను బాగు చేస్తున్న విధానాన్ని ఆ వ్యక్తి చూడకపోయినా తెలుసుకొని ఉండి ఉంటాడు. యేసయ్యను గురించిన ఆ శుభవార్త ఆ ప్రాంతం అంతా వ్యాప్తి చెందినందున ఒకరోజున ఈ వ్యక్తి యేసు ప్రభువుని చూడాలని తలంపు, అభిలాష ఆ వ్యక్తిలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నావో, స్థితిమంతుల స్థితిలో ఉన్నావో లేక పేదరికంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, కానీ నీ స్థితి ఆయనకు ముఖ్యం కాదు. కానీ నీ యొక్క ఆసక్తి ఆయనకు ముఖ్యమై ఉన్నదని దేవుని పేరిట నీకు మనవి చేస్తున్నాం. జక్కయ్య పేరుకు పవిత్రుడే, కానీ అతని జీవితంలో చేస్తున్న వృత్తిరీత్యా అతన్ని ఆ ఊరి వాళ్ళందరూ కూడా అసహించుకుని ఆయనను తృణీకరించినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 4వ వాక్యాన్ని గమనిద్దాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే నిజంగా అతనిలో ఉన్న ఆ గొప్ప అభిలాష ఎంత గొప్పది అని మనం గమనించినట్లయితే, అసలే నిర్మాణాన్ని బట్టి పొట్టివాడు, స్థితిమంతుడు, రాజరికపు స్టేటస్ కలిగిన వ్యక్తి. ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఆ పొట్టివాడు వీధుల్లో పరిగెత్తుతూ ఉన్నట్లయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ఊరి వారందరూ నవ్వి ఉంటారు. ఆ వీధుల్లో వెళుతున్నప్పుడు అనేక మంది చూసి అపహాస్యం చేసుకొని ఉంటారు. కానీ ఈ జక్కయ్య ఇవేమీ లెక్క చేయలేదు. యేసయ్యను ఏ రీతిగా అయినా సరే చూడాలి, ఆయనను కన్నులారా చూచి ఆయన బోధ విని తద్వారా తన జీవితంలో ఏదైనా మార్పు కావాలని అతను కోరుకున్నట్లుగా మనము లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఆ స్థితిలో నీవు నేను మనము ఉంటే ఏ రీతిగా ఉంటాం? ఒక్కొక్కసారి దేవుని భక్తి విషయంలో మనకున్న స్థితివంతమైన స్టేటస్ అడ్డు వస్తుందా, లేకపోతే ఈ లోక సంబంధమైన బిజీ ఏమైనా అడ్డు వస్తుందా? కానీ జక్కయ్య వీటినేమిటిని లక్ష్య పెట్టక ఆ రోజు యేసు ప్రభువారిని ఏ రీతిగానైనా సరే ఆయనను కలుసుకోవాలని తాపత్రయపడినట్లుగా మనం ఈ లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఆ వీధుల్లో ఆయన పరిగెత్తేటప్పుడు నిజంగా మనం చూడడానికి ఎంతో విచిత్రంగా, అపహాస్యంగా, హాస్యాస్పదంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ అవేమీ లెక్క చేయక ఆ వీధుల్లో పడి పరిగెత్తుతూ ఉన్నాడు. ఎందుకొరకు? యేసు ప్రభువారిని కలుసుకొనుట కొరకు. నీవు నేను మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని వాక్యము నీ యొద్దకు అనగా నీకు సమీపంగా ఉన్నప్పుడు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అని వాక్యము చెప్పిన రీతిగా వాయిదాలు వేయక, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టక, ఆయన దొరుకు సమయంలోనే మనము ఆయన వెదకాలని ఆ సత్యాన్ని ఈ జక్కయ్యలో నుండి
ఈ వాక్య భాగం మనకు బోధిస్తున్నది. జక్కయ్య జీవితంలో మనం గమనించినట్లయితే మొదటిగా అతను స్థితిమంతుడు, రెండవదిగా ఆ ఊరిలోనే పేరెన్నిక కలిగిన ఆఫీసర్, మూడవదిగా యేసు ఎవరో అని చూడాలని కోరుకున్న వ్యక్తి. హీ వాజ్ సీకింగ్ టు సీ హూ వాజ్ జీసస్ క్రైస్ట్. ప్రియా దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుణ్ణి నీకు సమీపంగా ఉన్నప్పుడు నీవు ఆయనను నిర్లక్ష్య పెట్టక, ఆయన సమీపంగా ఉన్న అనగా ఆయన నీకు దొరకు సమయంలో ఆయనను వెదకి వెంబడించాలని ఈ వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ముందుగా పరుగెత్తి అనే మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఏ సమయానికి వస్తాడో తెలియదు, కానీ ముందుగా యేసు ప్రభువుని చూడటం కోసం ఆయన ప్రిపేర్ అయినట్లుగా తనకు తాను సంసిద్ధత కలిగి తనకున్నటువంటి బిజీ పనులన్నీ పక్కకు పెట్టి యేసయ్య యొద్దకు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా వచ్చినట్లుగా అనగా ముందుగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధి అంటే లక్ష్య పెడుచున్నావా? దేవుని యొక్క సన్నిధానానికి నీవు వెళ్ళగలుచున్నావా? దేవునికి ముందుగా నీవు ప్రాధాన్యత ఇస్తున్నావా? నీ స్థితి, నీ గతి ఏమిటో ఈ సమయంలో పరిశీలించుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, యేసు ప్రభు వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఆయనకు అందరూ తెలుసు. అనగా నీవు, నేను, మనం, మన స్థితి గతి సమస్తము ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అందుకే లేఖన భాగంలో మనం గనక గమనించినట్లయితే యోహాను సువార్తలో నుండి ఒక వాక్య భాగాన్ని మనము ఈ సమయంలో గమనిద్దాం. 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని గమనించినట్లయితే, యేసు అందరినీ ఎరిగినవాడు. హీ న్యూ ఆల్ పీపుల్. యేసు అందరినీ ఎరిగినవాడు. ఒకసారి ఫిలిప్పు అనే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడిగా ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఎరిగినవాడై తన స్నేహితుడైనటువంటి నతనయేలుతో ఈ రీతిగా అంటున్నాడు. ఏమనంటే, నేను లేఖనాల్లో మనం వెతుకుచున్నటువంటి ఆ మెస్సయ్యను మేము కనుగొని ఉన్నాము కనుక నీవు కూడా వచ్చి ఆయనను చూడు అని ఒకరోజు యేసు ప్రభు వారిని గురించి నతనయేలుకు ఫిలిప్పు అనే స్నేహితుడు చెప్పిన సందర్భాన్ని ఒకసారి మనం గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వాక్యములో, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగుగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. ప్రియా దేవుని బిడ్డ, హూ వాజ్ జీసస్ క్రైస్ట్? యేసు ఎవరు? అనేక సందర్భాలలో ఆయనను గుర్తెరిగిన మనము ఇతరులకు మనం చెప్పవలసిన సందేశం ఏమిటంటే, ఆయనను మనము వచ్చి చూసి రుచి చూచి తెలుసుకుంటే ఆయన ఉత్తముడని ఇతరులకు మనము సాక్ష్యం ఇస్తాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వాక్యమును మనం గమనించినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరి ఈ జక్కయ్యకు ఏ రీతిగా మనసు మారిందో తెలియదు, కానీ ఆయనను అనగా యేసు ప్రభువారిని ఆ రోజు కలుసుకొనుట అనగా ఆయన ఎరిగి ఉండుట
అతని జీవిత భాగ్యముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఫిలిప్పు కూడా నతనయేలుతో అంటున్నాడు, ఏమని? నతనయేల్, మేము రుచి చూచి ఎరిగి ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు, మానవులతో నివసించే ఆ మెస్సయ్య, మేము కన్నులారా ఆయనను తెలుసుకొని ఉన్నాం. ఆయనను రుచి చూచి ఆయన నిజమైన దేవుడని ఎరిగి ఉన్నాము. కనుక నీవు కూడా ఒకసారి వచ్చి ఆయనను చూడమని ఫిలిప్పుని పరిచయం చేసినట్లుగా యేసు ప్రభువారి యొద్దకు తీసుకొని వెళుతూ ఉన్నట్లుగా మనకు ఆ వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నాం. మెట్టుకు నతనయేలు యేసు ప్రభువారి యొద్దకు రాగా, యేసు ప్రభువారు తన యొద్దకు వస్తున్నటువంటి నతనయేలును చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. అయితే నతనయేలు యేసు ప్రభువారిని ఒక ప్రశ్న వేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ ప్రశ్న? నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు యేసు ప్రభువారిని అడుగగా, హౌ డు యూ నో మీ, నేను నీకు ఎలాగో తెలుసు అని నతనయేలు యేసు ప్రభువారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో యేసు ప్రభువారు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పుతో ఏమంటున్నాడు? నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను. యేసు ప్రభువారు అందరినీ ఎరిగిన వాడు కనుక ఎవరిని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదని ఈ సమయంలో మనకు అర్థమవుతోంది. పరిచయం చేసిన ఫిలిప్పుకు కూడా ఈ నతనయేలు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిసి ఉండకపోవచ్చు, కానీ యేసు ప్రభువారికి సమస్తము తెలుసు. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచితినని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, వెంటనే నతనయేల్ తన జీవితాన్ని పూర్తిగా ఎరిగినటువంటి ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారిని తన నోటితో ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమని? రబ్బీ, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటున్నాడు. ప్రారంభంలో ప్రశ్నిస్తూ సందేహిస్తూ వచ్చినటువంటి నతనయేల్ ఇప్పుడు ఏకంగా యేసు ప్రభువారిని రబ్బీ అని పిలుస్తూ ఉన్నాడు. అనగా బోధకుడా, యు ఆర్ మై టీచర్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. అనగా నతనయేలు ఇజ్రాయెల్ను కాపాడుచున్నటువంటి మెస్సియా కొరకు, అనగా సృష్టికర్త అయిన దేవుని కొరకు, అనగా మనుషులతో మమేకమై జీవించే దైవత్వం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. తన ఫ్రెండ్ అయినటువంటి ఫిలిప్పు చెప్పినా నమ్మలేదు, కానీ యేసు ప్రభువారిని కన్నులారా చూచి ఆయన తనను పూర్తిగా ఎరిగిన సంగతిని గమనించి ఇప్పుడు నోటితో ఒప్పుకుంటున్నాడు. ఏమని? యు ఆర్ మై టీచర్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, నేను వెతుకుచున్న దేవుడవు నీవే అని యేసు ప్రభువారిని ఒప్పుకుంటున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఏ రకమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నావో, ఏ జీవితాన్ని జీవిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారికి నీ గురించి, నా గురించి, మనందరి గురించి సమస్తము తెలుసు అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే
యేసు ప్రభువారిని మన స్వరక్షకునిగా ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు మన పట్ల ఆయన ఎంతో ఆనందిస్తాడని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వాక్యాన్ని గమనించినట్లయితే, పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ప్రియా దేవుని బిడ్డ, ఎంత చక్కటి మాట! దేవుని మాట ఎంత వివరంగా మనల గురించి అంటుందంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కూతుర్ని వరించి సంతోషించి ఆనందించినట్లు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనల గురించి ఆయన సంతోషిస్తాడని. ఎప్పుడు? పాపపు స్థితిని విడిచిపెట్టి, అనగా నీ ఉన్నటువంటి ఆ పాపపు ఊబిలో నుండి పశ్చాత్తాప హృదయంతో దానిని విడిచిపెట్టి ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించి యేసయ్య యొద్దకు వస్తామో అప్పుడు మన పట్ల ఆయన ఎంతగానో సంతోషిస్తాడని లేఖన భాగం సూటిగా సెలవిస్తూ ఉన్నది. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్న మీ బిడ్డలందరినీ మీరు దీవించుమని, వారిని ఆశీర్వదించుమని, వారి ఉన్న స్థితిలో నుండి వారిని పైకి లేవనెత్తి వారిని ఉన్నతమైన మార్గంలో నడిపించుమని, తద్వారా మా పట్ల మీరు ఎంతగానో సంతోషించే దేవుడు అని గుర్తెరిగి నీ కొరకు శేష జీవితాన్ని జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మా చిరునామా ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 81386, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు. పిన్ 522001. అవర్ అడ్రస్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 8-13-86, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూరు. పిన్ 522001. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 9676120160 మరియు 9966744507.